నేను మాసప్టాంగ్ నుంచి వచ్చాను. యాక్చువల్‌గా నా ప్లాట్ హయత్ నగర్‌లో ఉంది. పశ్చిమాంల విలేజ్‌లో. 2000లో కొన్నాము. ఈ మధ్య రీసెంట్‌గా 4, 5 ఇయర్స్ నుంచి అక్కడ లోకల్ రియల్ ఎస్టేట్ వాళ్ళు థ్రెట్ ఇచ్చి నన్ను రానివ్వకుండా ఇది మాది అని చెప్పేసి థ్రెట్ ఇస్తున్నారు. నేను రకరకాలుగా 4 ఇయర్స్ నుంచి తెలిసిన వాళ్ళందరికీ చెప్పడము, పోలీస్ కంప్లైంట్ ఇవ్వటము ఇదంతా చేస్తున్నాను. ఈ మధ్య హైడ్రా చేసే వెంచర్స్ వాళ్ళ ఇదంతా చూసి వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళ న్యూస్ ఇక్కడైతే నాకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడే నేను రంగనాథ్ గారితో, కమిషనర్ గారితో మాట్లాడి బయటకు వచ్చాను. ఆయన చూసాక నాకు చాలా కొండంత ధైర్యం వచ్చింది. మొత్తం వినేసి నాకు ఒక ధైర్యం ఇచ్చారు. 4 ఏళ్ల నుంచి నేను చాలా టెన్షన్ లో ఉన్నాను. రూపాయి పోగేసి ఇన్స్టాల్మెంట్స్ లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక ప్లాట్ కొనుక్కుంటే అది పోతే ఎలా ఉంటది అనే బాధ అందరికీ తెలుసు. అలాంటిది 4 సంవత్సరాల నుంచి నేను ఎంత టెన్షన్ అనుభవిస్తున్నానో నాకు తెలుసు. అది ఈ రోజు ఒక్క నిమిషంలో ఆయనతో మాట్లాడగానే నాకు మొత్తం ఎగిరిపోయి ధైర్యం వచ్చేసింది. ఆయన ఆ ప్లాట్ ఎలాగైనా కూడా సాల్వ్ చేసి నాకు ఇప్పిస్తారు. నేను ఇల్లు కట్టుకోగలను, సొంత ఇల్లు అనే సంతోషంతో, ఆ ధైర్యంతో మీ అందరికీ చెప్తున్నాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు హైడ్రా కమిషనర్ గారిని కలవచ్చు. ఆయన మన ఫ్యామిలీ మెంబర్ లాగా మీకు హెల్ప్ చేస్తారు, గైడ్ చేస్తారు తప్పకుండా. థ్యాంక్ యూ.